ఫ్రెండ్స్ అందరికీ నేనైతే 1 వీక్ బ్యాక్ అయితే బెంగళూరు వెళ్ళాను. అక్కడైతే బీర్ల రేట్ల విషయం అయితే షాక్ అయిపోయాను. ఆల్మోస్ట్ గోవా రేట్లే. సో చాలా అంటే చాలా అయితే తక్కువ ఉంది. దాని ప్రకారం ఏంటంటే May 11, 2026 నుంచి ప్రైజెస్ అయితే డ్రాప్ చేసినట్టు చెప్తున్నారు. 20 నుంచి 25% ప్రైస్ అయితే డ్రాప్ చేసినట్టు చెప్తున్నారు. సో ఈ ట్యాక్స్ వచ్చేసి ఎక్సైజ్ డ్యూటీ మనకు ప్రీవియస్గా అయితే ఉందో 16 to 16% ఉండే. సో దాన్ని 8% డ్రాప్ చేసినట్టు అయితే చెప్తున్నారు. సో ఈ విధంగా బీర్ల రేట్లు అయితే తగ్గాయి. సో ప్రస్తుతానికి ఈ రేట్లు అయితే ఉన్నాయి. సో స్టార్టింగ్ కేఫ్ గురించి మాట్లాడినట్లయితే కేఫ్ బీరు లైట్ బీర్ ఉంది కదా 650 ml, దాని కాస్ట్ వచ్చేసి కేవలం 110 రూపీస్ మాత్రమే. సో దాంట్లో స్ట్రాంగ్ బీర్ వచ్చి ఇంకో డిష్ ఏంటంటే స్ట్రాంగ్ బీర్ కేఫ్ స్ట్రాంగ్ బీర్ 180 రూపీస్. సో దానికి దీనికి 70 రూపీస్ తేడా. సో తర్వాత ఆర్సీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆర్సీ 650 ml అయితే ఉందో దాని కాస్ట్ వచ్చేసి 90 రూపీస్. సో దాంట్లో స్ట్రాంగ్ బీర్ వచ్చేసి 120 రూపీస్. ఇలా అయితే బీర్ రేట్ ఉన్నాయి. సో తర్వాత బటర్స్ గురించి మాట్లాడుకుంటే బడ్వైజర్ ఏదైతే బీర్ ఉందో మన తెలంగాణలో 250 రూపీస్, అక్కడైతే వచ్చేసి 200 రూపీస్. సో దాంట్లో మ్యాగ్నమ్ ఏదైతే ఉందో అది 250 రూపీస్. ఇక్కడ ఎంత ఉందో నాకైతే ఐడియా లేదు. సో మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఎవరైతే ఆల్కహాల్ బాగా ఇష్టపడతారో సో వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.